సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టరల్ బాండ్ల చిట్టాను బయటపెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. రాజకీయ పార్టీలకు ఎన్ని విరాళాలు వచ్చాయి, ఆ విరాళాలు ఇచ్చిన దాతలు ఎవరు అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మొత్తం 763 పేజీల్లోని ఎలక్టరల్ బాండ్ల వివరాలను అధికారిక వెబ్సైట్లో పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఎలక్టరల్ బాండ్ల వివరాల వెల్లడితో పారదర్శకంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎస్బీఐ ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా తమ అధికారిక వెబ్సైట్లో పెట్టామని తెలియజేసింది. ఈ జాబితా దేశంలోని రాజకీయ పార్టీలకు 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్యకాలంలో ఎలక్టరల్ బాండ్ల జారీ ద్వారా 11,671 కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి. దేశంలో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా బీజేపీ టాప్ ప్లేస్లో నిలిచింది. ఇక ఆ పార్టీకి 6,061 కోట్ల రూపాయలు బాండ్ల ద్వారా వచ్చాయి. ఇక సెకండ్ ప్లేస్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. 1,610 కోట్లు రాబడ్డాయి. ఇక మూడో ప్లేస్లో నిలిచిన కాంగ్రెస్కు 1,422 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక నాలుగో ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. అలాగే ఒడిశాలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ 776 కోట్ల రూపాయలు, తమిళనాడు అధికారిక డిఎంకే పార్టీకి 639 కోట్లు, ఏపీలో అధికార వైసీపీకి 337 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. ఇక టీడీపీకి 219 కోట్లు, జనసేన పార్టీకి 21 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు 158 కోట్లు, ఆర్జేడీకి 73 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 65 కోట్లు విరాళంగా అందాయి. ఈడీ దర్యాప్తు చేస్తున్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అత్యధికంగా 1,368 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. మెగా ఇంజనీరింగ్ సంస్థ 966 కోట్లు, ఒక్క నెలలోనే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 40 కోట్ల బాండ్లను కొనుగోలు చేశాయి. ఇక ముంబైకి చెందిన క్విక్ సప్లై చైన్ సంస్థ 410 కోట్లు, అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత 400 కోట్లు, హల్దియా ఎనర్జీ సంస్థ 377 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. సింపుల్గా చెప్పాలి అంటే దేశంలోని ఉన్న ప్రముఖ కంపెనీలు ఇక ఈ బాండ్లను కొనుగోలు చేశాయి. ఇక ఎన్నికల బాండ్లను పొందిన పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసీపీ, ఏఐఎండీకే, అలాగే టీడీపీ, శివసేన, డిఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఆప్, సమాజ్వాదీ పార్టీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, బిజు జనతాదళ్, జనసేన వంటి పార్టీలు ఉన్నాయి. ఇక ఎన్నికల బాండ్లను తెలుగు రాష్ట్రాల్లోని మెగా ఇంజనీరింగ్ సంస్థ మొదలు స్పైస్ జెట్, ఇండిగో, గ్రాసింగ్ ఇండస్ట్రీస్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, భారతీయ ఎయిర్టెల్, డిఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. ఇక మరోవైపు ఎన్నికల బాండ్లపై శుక్రవారం ఎన్నికల సంఘం దరఖాస్తుపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.